అబ్బా ఈ మూత తీసి ఇక్కడ వేడి నీళ్లు ఉన్నాయనేటువంటిది అని నువ్వు ప్రకటించినట్టుగా నువ్వు భావిస్తావు. నేను పరిశోధన చేశాను, వేడి నీళ్లు ఉన్నాయని చెప్పని నువ్వు అను ఒకసారి. ఇది ఇలా అనుకోవడమే ఆధునిక విజ్ఞానం. కింటు దైవికంగానే ఏ విజ్ఞానము జరిగినా దైవికంగానే వస్తుంది. అవసరాన్ని బట్టి మనం అలా చూస్తూ ఉంటే ఆ తల్లి కనపడుతుంది. నేను తల్లిని చూచాను అని నేను ప్రకటిస్తే తల్లి కాదు, నేను చూడకున్నా ఆమె అక్కడ ఉంది. ఆమె ఉంది కాబట్టి నేను చూచాను, ఆమె లేకుండా లేదు. కానీ ఆమె నేను తెలుసుకున్నానని ప్రకటించడం అనేది ఆధునిక విజ్ఞాన రహస్యం. ఇందులో మాటలు వినబడతాయనేటువంటిది దైవికంగా జరిగిన ఒక సంఘటన. అది గమనించండి. ఇలా వేస్తే ఇలా పడిపోయడం ఎలా జరిగిందో అలాగే దైవికంగా ఒక విజ్ఞానం మనకు అనుభవాన్ని పొందాము అంటే ఆ విజ్ఞానమును మనము దాన్ని ప్రకాశింపజేసినట్టుగా మనం దాన్ని కనిపెట్టినట్టుగా పేరు పెట్టుకుంటున్నాం ఈ కాలంలో. కింటు వస్తుతః సృష్టౌ స్థితమేవ జ్ఞాయతే, సృష్టౌ నస్థితం న జ్ఞాయతే. సృష్టిలో లేనిది మనము కనిపెట్టలేము, పుట్టించలేము. ఉన్నదాన్నే సృష్టించగలుగుతాం తప్ప లేదాన్ని సృష్టించలేము. ఇది ఒక రహస్యం. దయచేసి అందరం మనము ఒక విశ్వాసంతో ఉండాలి. అతః ఇది అనుభవ విశ్వాస, అనుభవమే విశ్వాసం.